మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7984848441. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. రొట్టెల పండుగ కోసం అంతా ఎదురు చూసాం, కానీ ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు. 5 రోజులు అయితే పండుగ జరిగింది, కానీ మనకు అంటే అంత ఫాస్ట్గా గడిచిపోయింది అనమాట. 5 రోజుల పాటు నెల్లూరు అంతా కూడా ట్రాఫిక్ జాము, తర్వాత చాలా కోలాహలంగా ఉన్నింది. మనం ఏదైనా కొత్త ఊరికి పోతే ఎలా ఉంటుందో అంతా అట్లా అనిపించింది అనమాట. సో కానీ 5 రోజులు మాత్రం చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి. 5 రోజులు కలిస్తే ఒక రోజు ఎలా గడిచిపోతుందో అలా 5 రోజులు గడిచిపోయాయి. అయితే ఇక్కడ ప్రత్యేకించి మనం రొట్టెల పండుగ అనగానే మనకు రొట్టెలతో పాటు షాపింగు, ప్రత్యేకించి రొట్టెల పండుగ రోజు అమ్మే కొన్ని స్వీట్స్ కావచ్చు, ఇవన్నీ మనకు బాగా గుర్తొస్తుంటాయి. అయితే ఈ పండుగ కోసమే అనేక రాష్ట్రాల నుంచి కొంతమంది వ్యాపారస్తులు మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బు చెల్లించి ఈ దర్గా ప్రాంగణంలో చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈసారి పబ్లిక్ కొంచెం తక్కువైంది అని ఒక టాక్ కూడా నడుస్తుంది. అయితే ఈ పండుగను బేస్ చేసుకొని ఎవరైతే వ్యాపారం పెట్టుకున్నారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు అనుకున్నంత ఆదాయం వాళ్ళకి వచ్చిందా, పెట్టుబడైనా వచ్చిందా, లేకపోతే లాస్లో ఉన్నారా, ఇవన్నీ కూడా కొంతమంది వ్యాపారులతో మాట్లాడి తెలుసుకుందాం. भाई आपका नाम बताइए, आप कहाँ से आया? मेरा नाम सैयद असलम है, मैं हैदराबाद से हूँ। हैदराबाद से हम लोग साल के लिए जो रूस लगता है ना, उसके लिए कारोबार के बिज़नेस के लिए आए हुए हम लोग। लेकिन ये साल हमारा लॉस्ट हुआ, उतना पब्लिक नहीं था, कारोबार नहीं था, बारिश की वजह से बहुत सारा लॉस्ट हो गया हमारा। ये पूरा माल कहाँ से लाया आप? ये पूरा माल हैदराबाद से लेके आते हैं इधर बेचने के लिए, इधर सेल करने के लिए आते। हर साल अच्छा होता है, ये हम सुने, हम फर्स्ट टाइम आए, लोगों का सुन के हम आए, लेकिन यहाँ पर हमारे को बिज़नेस नहीं हुआ, लॉस्ट हुआ है। तो क्या करने वाला आप ये माल वापस लेके? अभी ये माल वापस लेके जाके जो है ना लॉस प्राइस में ही बेचना, सेल करना पड़ेगा। इतने ही माल में जो है ना मेरे को 15,000 का तो लॉस्ट हो गया। अभी ये पूरा लॉस प्राइस में ही जाएगा, क्योंकि एक बार पैकिंग खुल जाएगा तो उसका प्राइस आधा हो जाता है, 50% प्राइस हो जाता है। अभी इतना सारा लॉस्ट हुआ है इसमें। ये इतना लिया आपसे यहाँ पे ये शॉप रखने के लिए? शॉप रखने के लिए जो है ना मेरा एक वो सामने का जगह था, उसका मेरे को देना पड़ा 18,000 जगह का प्राइस देना पड़ा, और लाइट का और टेबल वगैरह का सारा खर्चा मिलाकर जो है ना 40,000 तक आया है। जो इन्वेस्टमेंट आप कर दिया ना, एटलीस्ट वो भी वापस आया क्या? वो नहीं आएगा, वो भी नहीं है, नहीं इन्वेस्टमेंट भी नहीं आया, जो खर्चा वर्चा वो भी नहीं निकला। यहाँ तक कि हमारा जो प्रॉफिट में से जो हमारा सैलरी वगैरह जो भी वो भी नहीं निकला, टोटल लॉस्ट में गए ये साल। तो पक्का बोलने तो इस साल पूरा लॉस है आपको? इस साल कम्प्लीटली पूरा लॉस्ट है, नहीं तो हर साल अच्छा रहता है, हम लोग सुने हैं, इसलिए हम लोग उम्मीद से आए थे। सुन के आया यहाँ पे? सुन के यहाँ आए, फर्स्ट टाइम आए, लेकिन अच्छा खासा लॉस बहुत हुआ हमारा। आधे से ज़्यादा माल जो है ना बारिश की वजह से ख़राब हो गया है, आधे से ज़्यादा कस्टमर छूट गया, बहुत सारा माल चोरी हो गया है, लॉस्ट हुआ ये साल। हाँ, पब्लिक के रश में जो है ना ऐसे ही बहुत सारे लोग आते हैं, जो 2 लोग देखते हैं, 2 लोग पीछे से हाथ डाल के लेके जाते हैं, उसमें भी बहुत सारा हुआ माल। అది ఆ వ్యాపారస్తుడు చెప్తున్నటువంటి మాటలు. హైదరాబాద్ నుంచి తాము ఈ సరుకుని తీసుకొచ్చాం, అంటే వేరే వాళ్ళ ద్వారా మాకు తెలిసింది ఇట్లా నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతుంది, 5 రోజులు అక్కడ చాలా గ్రాండ్గా ఉంటుంది, పెట్టుకుంటే మంచి ఆదాయం వస్తుందని. సో ఆ మాటలు విని మేమంతా కూడా డబ్బులు పెట్టుకొని తీసుకొచ్చాము, కానీ మాకు పూర్తిగా లాస్ వచ్చింది ఈసారి. అనుకున్నంత స్థాయిలో భక్తులు రాలేదు, ప్రధానంగా వర్షం కూడా ఒక కారణంగా వాళ్ళు చెప్తున్నారు. మరొక వైపు కొంతమంది ఇక్కడ కొట్టివేయడం, దొంగిలించడం కూడా మాకు ఒక లాస్ లాగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కనీసం మాకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. తిరిగి ఒకసారి బాక్స్ ప్యాక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మేము వాటిని అమ్మాలన్నా కూడా అవి ఆఫ్ రేట్కి వచ్చేస్తాయి. ఏ కూడా మాకు ఈసారి అయితే మాత్రం పూర్తిగా లాస్ ఉంది. 18,000 ఇక్కడ మేము షాప్ పెట్టుకోవడానికి ఇచ్చాము, కానీ ఆ పెట్టుబడి కూడా మాకు తిరిగి రాలేదని చెప్పి ఆ వ్యాపారస్తులు చెప్తున్నారు. మరి కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఒక పండగ ప్లస్ దీన్ని ఎట్లా చెప్పాలంటే తిరణాలు అంటాం కదా. సో సరుకు అంతా అక్కడ మనకు కావాల్సిన రకరకాల వస్తువులు, బ్యాగ్స్ కావచ్చు, పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రకరకాల వస్తువులు దొరుకుతుంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని హౌస్ హోల్డింగ్ ఐటమ్స్, అంటే ఉదాహరణకి అట్లకాడలు, దోశ ప్యాన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఒక వ్యాపారి పెట్టుకొని నెట్టుడు బండి మీద అమ్ముకుంటున్నాడు. సో వీళ్ళందరూ కూడా కేవలం ఈ దర్గా పండుగను, ఈ రొట్టెల పండుగను నమ్ముకొని ఇక్కడికి వస్తుంటారు అనేక ప్రాంతాల నుంచి. ఒకసారి ఇతనితో మనం మాట్లాడదాం. ఏంటి ఈసారి మరి లాస్లో ఉన్నాడా, లేకపోతే ఏమైనా గెయిన్ అయిందా, ప్రాఫిట్టా, ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏనా ఎట్లా ఉంది ఈ సరుకు? ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? విజయవాడ, హైదరాబాద్. సో ఈసారి ఎట్లా ఉంది బిజినెస్ మీకు? ఈసారి వర్షాల వల్ల కొద్దిగా మనకి బడ్జెట్ అనేది కొద్దిగా అనుకూలంగా రాలేదు. సో ప్రతి సంవత్సరం మీరు పెడుతుంటారు? ప్రతి సంవత్సరం పెడుతూనే ఉంటామండి.
కాకపోతే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వర్షం వస్తుంది, ఈ సంవత్సరం మంచి మాకు వ్యాపారం ఉండే టైంలోనే వర్షం ఉండటం వల్ల కొద్దిగా లాస్ అయితే రాలేదు మనకి, కొద్దిగా అనుకున్నంత అయితే రాలేదు, మీకు బడ్జెట్ రాలేదు ప్రస్తుతానికి, లాస్ట్లో లేకుండా ప్రస్తుతానికి ప్రెస్లోనే ఉన్నాం. ఈ బండి పెట్టడానికి మీరు ఏమైనా మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు పెట్టారు ఇక్కడ? లేదండి, లేదు, మీరు ఫ్రీగానే పెట్టుకున్నారు? ఫ్రీగానే పెట్టుకోవచ్చు. సరికంతా విజయవాడ హైదరాబాద్ నుంచి వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడి వచ్చిందా? పోనీ వచ్చింది. क्या नाम है आपका? मेरा तालीम नाम है। कहाँ से आए आप? उत्तर प्रदेश से। उत्तर प्रदेश से। ये पूरा जो माल है ना, कहाँ से लेके आया? ये दिल्ली से लाते हैं हम लोग, दिल्ली से लेके पार्सल से आता है, वहाँ से आंध्रा तमिलनाडु से, कर्नाटक से इधर आता है हम लोग। इतनी दूर से आता है, क्या करें, अब पेट ऐसा चीज़ है कि भरते नहीं है, जितना भरो भरते नहीं, फिर खाली रहता है। ये मज़ार में आते हैं, इसलिए हर कामना, हर मुसीबत, हर परेशानी सब दूर हो जाती है इधर। ये मज़ार बहुत सच्ची दरबार है, यहाँ सैयद साहब बाबा सबके सदक़े से सबको व्यापार होता है, सभी का सबका भला होता है, ऊपर वाला सबका बादशाह है और सबको अच्छी तरह सबको देता है। कैसे इस साल आपको प्रॉफिट और लॉस है, कैसे चला आपको? अच्छा चला। सभी हर साल इसी तरह हम लोग आते हैं, सभी पे सब व्यापार होता है, अच्छा होता है। कितना है? एक 150 रुपये का बेचते हैं। 150, ठीक है। तो अब तो लॉस कुछ नहीं, प्रॉफिट है इसी साल? हाँ, इसी साल होता है, सब थोड़ा माल बच गया है, अभी थोड़ा बिकेंगे। वापस लेके जाएंगे जो बच गया माल है ना? नहीं, वापस लेके जाते आप? वापस नहीं लेके जाते, दूसरा जाता है। इधर उर्स है, दूसरा उर्स है, कश्मीर है, इधर खड़पा है, सभी उर्स में जाता है हम लोग। సో మరొక వ్యాపారస్తులు ఇప్పుడు మనతో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏదైతే బారాషాహి దర్గా రొట్టెల పండుగ ఉందో ఆ పండుగను నమ్ముకుని 5 రోజుల పాటు ఏదో ₹1 సంపాదించుకుందాం అని వచ్చిన వాళ్ళే. మరి ఎలా ఉందో పరిస్థితి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఢిల్లీ నుంచి వచ్చాను సార్. అవును సార్. మరి తెలుగు మాట్లాడుతున్నారు? ఇక్కడ నేర్చుకున్నాను, 2 సంవత్సరం అయింది సార్. అవును, ఇక్కడ ఇప్పుడు చాలా లాస్ అయింది నాకు. వర్షం జనం కూడా ఎక్కువ రాలేదు, తర్వాత షాప్ రెంట్ కూడా చాలా ఎక్కువ, చాలా లాస్ అయింది. తీసుకున్నారు రెంట్ మీ దగ్గర? మన దగ్గర 12,000. ఈ చూడు, ఈ షాప్కి 20,000. చాలా లాస్ అయిపోయింది. ఇప్పుడు పోయి సంవత్సరం బాగా జరిగింది, ఇప్పుడు జరగలేదు. మంది కాదు, అందరిది బిజినెస్ ఇలాగ ఉంది సార్. మొత్తం ఎంత ఉంది మాల్ అంతా కలిపితే మీ దగ్గర? మన దగ్గర 2 లక్షలు ఉంది. అవును, కానీ ఈసారి 1 లక్ష వచ్చిందా? రాలేదు సార్, 70,000 కూడా రాలేదు. చాలా లాస్ అయిపోయింది ఇప్పుడు ఈ సంవత్సరం. మీరు ప్రతి సంవత్సరం వస్తుంటారు ఇక్కడికి? అవును సార్, ఇక్కడే ఉంటాను. ఈ షాప్ 6 సంవత్సరం నుంచి వస్తాను, ఈ షాప్ తీసుకుంటాను ఇక్కడే. సో గతంలో ఎంతమంది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్? పోయిన సంవత్సరం బాగా జరిగింది. 4 సంవత్సరం నుంచి వస్తాను, 6 సంవత్సరం నుంచి. ఇప్పుడు బాగాలేదు, అన్ని సంవత్సరం బాగుంది. అవును సార్. సో ఈ మాల్ అంతా మీరు ఎక్కడి నుంచి తెచ్చారు? ఢిల్లీ నుంచి సార్. అవును సార్. సో మళ్ళీ అంతా ప్యాక్ చేసేసి వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు? మరి ఇప్పుడు ఏం చేయాలి, తక్కువ రేట్లు అమ్ముతున్నాను, చాలా లాస్ అయిపోయింది. అందుకోసం తక్కువ రేట్లు అంటే ఇక్కడ వర్షం ఎక్కువ కదా, ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతుంది, చాలా డబ్బులు ఖర్చు అయిపోతుంది. అందుకోసం చాలా లాస్ అయిపోయింది, అందుకోసం తక్కువ రేటుకి అమ్ముతున్నాను. సో ఎంతో కొంత ప్రాఫిట్ చూసుకొని అమ్మేస్తున్నారు? అవును సార్. అవును సార్, చాలా లాస్ అయిపోయింది సార్. సో ఇది అతను చెప్తున్నట్టు మాటలు. ఢిల్లీ నుంచి వచ్చారు. మొత్తం ఈ సరుకు ఏదైతే సరుకు ఉందో ఇప్పుడు మన దగ్గర, ఈ సరుకు అంతా కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. దాదాపు ఇతను ఇక్కడికి 4 సంవత్సరాలు ముందు నుంచి వస్తున్నాడు. 4 సంవత్సరాలు కూడా బాగానే ఉంది బిజినెస్, కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా డల్గా ఉంది. వర్షాల వల్ల ఎవరు కూడా రాలేదు. తిరిగి ఈ సరుకు అంతా మళ్ళీ ప్యాక్ చేసి తీసుకెళ్ళాలంటే మాకు అదనపు ఖర్చులు తప్ప వేరే ఉపయోగం లేదు. సో కాబట్టి చాలా తక్కువ రేట్లకి అమ్మేస్తున్నాను. మ్యాక్సిమం ఎంత వస్తే అంత క్లియర్ చేసుకుని వెళ్ళిపోవాలని చెప్పి ట్రై చేస్తున్నాను. కానీ ఈ చిన్న షాప్, మనం చూస్తున్న షాప్ దాదాపు కనీసం ఒక అంకణం కూడా ఉండదు. దీనికి ఈ 5 రోజులు కలిపి 12,000 తీసుకున్నారని చెప్తున్నాడు అతను.
రేటు కూడా ఎక్కువే అంటున్నాడు అతని మాటల్లో. రేటు కూడా ఎక్కువే తీసుకున్నారండి, 12,000. కానీ ఆ పెట్టిన పెట్టుబడి కూడా మాకు రాలేదు, అంతా లాస్లో తిరిగి వెళ్తున్నాం. ఈ సంవత్సరం చూసినటువంటి లాస్లు మేము ఏ సంవత్సరంలో కూడా చూడలేదని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఎన్ని షాప్? అవునవును సార్. అంతా మీ వాళ్ళేనా? అవునండి, అందరు మా వాళ్ళు. అందరు బ్యాగ్ ప్రాఫిట్ వరకైనా వచ్చిందా? అస్సలు రాలేదు. అందరికీ చాలా లాస్ అయిపోయింది, చాలా లాస్ అయింది. ఈ సంవత్సరం లాస్ అయిపోయింది. పోయిన సంవత్సరం బాగా జరిగింది. అప్పుడు రేటు కూడా షాప్ రేట్ తక్కువ, ఇప్పుడు ఎక్కువ. సో పోయిన సంవత్సరం షాప్ రెంట్ కూడా తక్కువ, ఈసారి చాలా ఎక్కువ. దాదాపు మేము ఒక 8 షాపులు దాకా ఉన్నాయి, అన్నీ మాకు లాస్ అయినాయి, ఎవరికి బిజినెస్ లేదు, అందరం కూడా చాలా దిగాలు పడిపోయినాం. ఈసారి చూసినంత లాస్ నేను ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా చూడలేదు. ఏం చేయాలి అర్థం కావట్లేదు, అర్థం కాని స్థితిలో మేము ఉన్నామని చెప్పి ఆ వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ దర్గా పండుగకు వచ్చిన వాళ్ళకి కోరికలు తీరినప్పటికీ ఈ వ్యాపారం పెట్టుకున్న వాళ్ళకి మాత్రం లాస్ అనే మనం చెప్పుకోవచ్చు. అదిగాక ఈ సంవత్సరం సంభవించినటువంటి వర్షాల వల్ల కూడా చాలా ఇబ్బంది. అట్లీస్ట్ వచ్చే సంవత్సరం అయినా బాగుండాలి, ఎందుకంటే పండగకు వచ్చేవాళ్ళు, ఈ షాపింగ్కి వచ్చేవాళ్ళు కావచ్చు, ఇక్కడ వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళందరూ బాగుంటేనే మనం అంతా బాగుంటాం. సో వచ్చే సంవత్సరం అయినా సరే అందరికీ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్ సాస్ టీవీ నెల్లూరు నుంచి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842.